పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. జలములపైన తారాడినాత్మ దిగిరావా, ఆదిలో జలములపైన తారాడినాత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. రాజులను అభిషేకించిన పావన ఆత్మ దిగిరావా, రాజులను అభిషేకించిన పావనాత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. యోధాను నదిలో యేసయ్య తలపై దిగిన ఆత్మ దిగిరావా, యోధాను నదిలో యేసయ్య తలపై దిగిన ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 4వ వచనము. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. 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 క్రీస్తులో ఎదుగుట అను ఆధ్యాత్మిక వడకానికి 2వ సందేశమునకు మీ అందరకు స్వాగతం. ఈ 2వ సందేశంలో క్రీస్తులో ఎదగాలి అంటే 2వ మెట్టు మనం ధ్యానం చేసుకుందాం. ఆ 2వ మెట్టు దేవుని వాక్కులో ఎదగడం. ఎవరైతే దేవుని వాక్కులో ఎదుగుతారో వారు తప్పకుండా
క్రీస్తులో ఎదుగుతారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, పునీత జెరోమ్ గారు ఈ విధంగా సెలవిస్తున్నారు. ఇగ్నోరెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్. దేవుని వాక్కును పక్కకు పెడితే యేసు ప్రభువును పక్కకు పెట్టినట్లే. యేసు ప్రభువును పక్కకు పెట్టినట్లయితే మనం దేవుని వాక్కులో ఎదగలేం. దేవుని వాక్కును పక్కకు పెట్టినట్లయితే యేసులో ఎదగలేం. కనుక ఈ రెండవ సందేశంలో దేవుని వాక్కులో ఎలా ఎదగాలి అన్న అంశాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనం ఏమని చెప్తుందంటే, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. అది యోహాను శుభవార్త 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తాం. యేసుక్రీస్తే ఆ వాక్కు. ఆ వాక్కును మనం తెలుసుకోవడం ద్వారా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తెలుసుకోవడం ద్వారా మనం దేవునిలో ఎదుగుతాం. పాకిస్తాన్ దేశంలో నూర్జహాన్ అనే ఒక చిన్న అమ్మాయి ఉంది. చిన్నప్పుడే ఆ చిన్న అమ్మాయి తన 2 కాళ్ళను కోల్పోయింది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అనేక వైద్యశాలలకు ఆ చిన్నారి అమ్మాయిని తీసుకొని వెళ్తున్నారు. కానీ ఏ డాక్టరు కూడా ఆమె యొక్క రోగమును స్వస్థపరచలేకపోయారు. పవిత్ర స్థలాలకు అనేకం తల్లిదండ్రులు ఆమెను తీసుకుని వెళ్ళారు. కానీ ఏ పవిత్ర స్థలం కూడా ఆమెను స్వస్థపరచలేదు. ఒకరోజు ఆమె ఖురాన్ చదువుతుందంట. ఖురాన్ చదివేటప్పుడు అందులో యేసు ప్రభువు అని ఒక మాట కనిపించింది. వెంటనే తన తండ్రి దగ్గరకు వెళ్ళి యేసు ప్రభు ఎవరు అని అడిగింది. వాళ్ళ డాడీ చెప్పాడు, యేసు ప్రభు ఒక ప్రవక్త, యేసు ప్రభు ఒక ప్రవక్త అని చెప్పినప్పుడు ఆమె ఆ ఆన్సర్తో, ఆ జవాబుతో సంతృప్తి చెందలేదు. నాకు యేసుని గురించి తెలుసుకోవాలి, యేసు గురించి ఎక్కడ తెలుస్తుంది అని అడిగితే డాడీ అన్నాడు, అది మన ఉద్దేశం కాదు, నీవు అల్లాను మాత్రమే తెలుసుకోవాలి అని చెప్పాడు. ఆమె చివరికి ఏం చేయాలో తెలియక యేసయ్యనే అడుగుతుంది, యేసు ప్రభు నిన్ను గురించి తెలుసుకోవాలి. ఒకరోజు వారి ఇంటికి తన స్నేహితురాలు వచ్చింది. ఆ స్నేహితురాలు ఆమెకు బహుమానంగా పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చింది. వెంటనే నూర్జహాన్ ఎంతో సంతోషంతో పరిశుద్ధ గ్రంథం మొత్తం చదవడం మొదలుపెట్టింది. పరిశుద్ధ గ్రంథాన్ని ఆది కాండం నుండి దర్శన గ్రంథం వరకు పూర్తిగా చదివింది. చదివిన తర్వాత ఆమెకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే, యేసు ప్రభు నా రక్షకుడు. వెంటనే తన తండ్రి దగ్గరకు వెళ్ళి డాడీ, యేసు ప్రభు ఎవరో నాకు అర్థమైంది, యేసు ప్రభు నా రక్షకుడు అని చెప్పగానే పడిపోయిన 2 కాళ్ళు పైకి లేస్తున్నాయి. ఆమె తన కాళ్ళను పొందుకుంటుంది. ఎలా జరిగింది ఈ అద్భుతం? ఆ చిన్నారి బిడ్డ దేవుని వాక్యాన్ని మొత్తం తెలుసుకొని వాక్యమును అర్థం చేసుకున్నప్పుడు యేసు ప్రభు ఆమెలోకి ప్రవేశించి పడిపోయిన కాళ్ళను మరలా లేపుతున్నారు. ప్రియ సోదరుడా, సోదరి, నీ జీవితం కూడా పడిపోయి ఉందేమో, యేసు ప్రభులో ఎదగలేకుండా ఉందేమో, క్రింద పడి ఉన్నావేమో. అయితే ఆయన వాక్యమును నువ్వు ధ్యానించు, ఆయన వాక్యం నిన్ను మరలా పైకి లేపుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యం ఎలాంటిదంటే, హెబ్రీలకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనం చెప్తుంది, దేవుని వాక్యం 2 అంచుల కత్తి కంటే పదునైనది. నిజమే, మనందరికీ ఒక అంచు కత్తి తెలుసు. అదేం చేస్తుంది? ఎదుటి వారిని హృదయమును పొడవగలుగుతుంది. కానీ దేవుని వాక్యం మాత్రం చదివేవాడిని మరియు ఎదుటి వాణిని వినేవాడిని ఇద్దరిని కూడా మార్చేలా చేస్తుంది. క్రీస్తు ఎదిగేలాగా ఆ యొక్క దేవుని వాక్యం సహాయపడుతుంది. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 23వ వచనంలో దేవుని వాక్కు అక్షయ బీజము అని చెప్పబడింది. బీజము, అక్షయ బీజము అంటే, బీజము అంటే విత్తనము. విత్తనము నాటబడినప్పుడు అది ఎలా ఎదుగుతుందో
దేవుని వాక్కు నీ హృదయంలోకి నువ్వు తీసుకున్నప్పుడు అది తప్పకుండా క్రీస్తులో నిన్ను ఎదిగేలాగా చేస్తుంది. అక్షయ బీజం అంటే నశించని విత్తనం. ఇది దేవుని వాక్కు అనేది నశించని విత్తనము. అదేవిధంగా ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనము, దేవుని వాక్కు నిప్పు వంటిది అని చెప్పబడింది. నిప్పు కాల్చివేస్తుంది, అలానే దేవుని వాక్కు మన పాపమును కాల్చివేస్తుంది, మనలో దేవుని యొక్క ఆత్మతో నింపేలా చేస్తుంది. అదే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనము ఏమని చెప్పబడిందంటే, దేవుని వాక్కు గురించి ఇది సమ్మేట అని చెప్పబడింది. సమ్మేట అంటే అది రాళ్లను బ్రద్దలు కొట్టున్నది. అలానే దేవుని వాక్కు మన హృదయాలను బద్దలు కొట్టును. కాబట్టి ప్రియ సోదర సోదరి, దేవుని వాక్కు 2 అంచుల కత్తి గలది, పదునైనది. దేవుని వాక్కు అక్షయ బీజము, దేవుని వాక్కు అగ్ని వంటిది, దేవుని వాక్కు సమ్మేట వంటిది. ఇది మనందరి జీవితాలను మార్పు చెందించే వాక్యము. ఆ వాక్యమును నీవు చదువుతున్నావా? నీవు చదివావా? ఆది కాండం నుంచి దర్శన గ్రంథం వరకు ఒక్క అధ్యాయాన్ని కూడా మిగిల్చకుండా నువ్వు చదవగలిగావా? ఆ రోజు నూర్జహాన్ అనే అమ్మాయి ప్రతి అంశాన్ని చదివి అర్థం చేసుకుంది, యేసే నా రక్షకుడని. నీవు అర్థం చేసుకోగలవా? యేసే నా రక్షకుడని. అలాంటి దేవుని వాక్యమును నువ్వు చదవగలవా? ఒకసారి యేసు ప్రభు వద్ద తన శిష్యులందరూ ఉన్నారంట. యేసు ప్రభు అనేక మాటలు వారితో మాట్లాడిన తర్వాత చాలామంది శిష్యులు ఆయన్ను విడిచి వెళ్ళిపోతున్నారు. అప్పుడు 12 అపోస్తులతో ప్రభు అంటున్నారు, మీరును వెళ్ళిపోయేదరా? అందరూ వెళ్ళిపోతున్నారు కదా నా దగ్గర నుండి, మీరు కూడా వెళ్ళిపోయేదరా అని అడుగుతారు. అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభు, మేము ఎవరి వద్దకు వెళ్ళేదము? నీ వద్ద నిత్య జీవపు మాటలు కలవు అని అన్నాడు. నిజమే, యేసు ప్రభు దగ్గర నిత్య జీవపు మాటలు ఉన్నాయి. నిత్య జీవపు మాటలు దేవుని వాక్కు. ఆ వాక్కును ఎవరైతే చదువుతారో, ఎవరైతే ఆ వాక్యను ధ్యానిస్తారో, ఎవరైతే ఆ వాక్కును పాటిస్తారో వారందరి జీవితం క్రీస్తులో ఎదగబడుతుంది. మరి నీవు క్రీస్తులో ఎదగబడుతున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? దేవుని వాక్యలో నీవు ఎదుగుతూ పాటిస్తున్నావా? ఒకసారి పరిశీలించుకో ప్రియ సోదరుడా సోదరి. చాలామందికి దేవుడు ఈ రోజులో జ్ఞానం ఇచ్చాడు, చదివే జ్ఞానం ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం చదువుతున్నారు అని మనం చూసినట్లయితే వాళ్ళు వాట్సాప్ మెసేజ్లు చదువుతున్నారు. వాళ్ళు ఏం చదువుతున్నారంటే ఫేస్బుక్లో ఒకరు పెట్టిన పోస్టులను చదువుతున్నారు. వాళ్ళు ఏం చదువుతున్నారంటే సోషల్ మీడియాలో ఉన్న ప్రతిదీ చదువుతున్నారు, న్యూస్ పేపర్లు చదువుతున్నారు. కానీ వాళ్ళు చదవంది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. నా వాక్యానికే ఏదో కొద్దిగా బలం ఉన్నప్పుడు దేవుని వాక్యానికి బలం ఉండదా? తప్పకుండా ఉంటుంది. ఆ వాక్యాన్ని చదివితే మీరు తప్పకుండా క్రీస్తులో ఎదుగుతారు. ఫాదర్, మీరు అడుగుతారు, ఫాదర్ టీవీ చూస్తే కాసేపు ఎంజాయ్మెంట్ వస్తుంది, వాట్సాప్ మెసేజ్ చదివితే ఎన్నో విషయాలు తెలుస్తాయి, సెల్ ఫోన్తో ఉంటే మేము ఆనందంగా ఉంటాం, మరి దేవుని వాక్యం చదివితే మాకేమవుతుంది ఫాదర్ అంటే తక్కువలో తక్కువగా 4 విషయాలు జరుగుతాయి. మొట్టమొదటిది, వాక్యం కుటుంబాలకు జీవం ఇస్తుంది. నిజమే, ఆది కాండము 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే లోకం అంతా అంధకారంగా ఉందంట, చీకటి ఉంది, అగాధ జలములు ఉన్నాయి. అలాంటి అగాధ జలముల మధ్య వ్యాపించి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఈ లోకం ఎలా సృష్టించబడుతుంది అని మనం చూస్తే దానికి సమాధానం మనకు కనిపిస్తుంది. దేవుడు తన మాటతో కలుగునుగాక అని అంటున్నాడు, వెలుగు కలుగునుగాక అని అంటున్నాడు. ఆ మాట ఏం చేసిందంటే జీవాన్ని ఇచ్చింది. అంధకారం నుండి వెలుగు వచ్చింది, ఏమీ లేమితనం నుండి పశుపక్షాదులు వచ్చాయి, అన్నిటి కూడా సృష్టించబడుతున్నాయి. అందుకే దేవుని వాక్యం జీవం ఇచ్చే వాక్యం. నీ కుటుంబంలో కూడా నిర్జీవం ఉందా? అయితే దేవుని మాటను నువ్వు చదువు, దేవుని మాట వలన నీకు జీవం వస్తుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనాలను మనం చూసినట్లయితే దేవుని ఒక వాగ్దానం, వాన మంచు కురిసి
మొక్కకు జీవం ఇచ్చినట్లే దేవుని వాక్కు ఎండిపోయిన మన జీవితాలకు జీవాన్ని ఇస్తుంది. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 63వ వచనము, ప్రభు మాటలు జీవపు మాటలు. నిజమే, లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు పలికిన మాట ఒకటే ఒక మాట, లాజరు బయటకు రమ్ము. నిర్జీవములో ఉన్న లాజరు జీవంతో నింపబడ్డాడు. ప్రియ సోదరుడా సోదరి, నీవు కూడా జీవంతో నింపుకోబడాలంటే ప్రభు మాటను చదువు, ప్రభు మాటను నీవు పలుకు. వెంటనే అది అద్భుత కార్యాలను, జీవక్రియలను, జీవపు కుటుంబంగా నిన్ను నీ కుటుంబాన్ని మారుస్తుంది. రెండవది, దేవుని వాక్కు చదివితే ఏం జరుగుతుందంటే దేవుని వాక్కు మనకు స్వస్థతను ప్రసాదిస్తుంది. అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని వాక్కును చదివినప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆ నూర్జహాన్ జీవితంలో దేవుని వాక్యం చదివినప్పుడు స్వస్థత జరుగుతుంది. సొలొమోను జ్ఞాన గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం చెప్తుంది, మూలిక కానీ మందు కట్టు కానీ వారి జబ్బును న్యాయము చేయలేదు, కానీ నీ వాక్యే ఎల్లరి వ్యాధులను ఆరోగ్యముతో నింపును. నిజమే, దేవుని వాక్కు మనకు ఆరోగ్యం చేకూరుస్తుంది. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 8వ వచనంలో శతాధిపతి ఒకడు తన సేవకుడు అనారోగ్యంతో ఉన్నాడని ప్రభువుకు తెలియచేయగా, ప్రభువా నీ ఒక్క మాట పలికినా చాలయ్యా, నా సేవకుడు స్వస్థత పొందుతాడు అని తన విశ్వాసాన్ని ప్రకటించగా ప్రభు ఒకే ఒక్క మాట పలికాడు. ఆ ఒక్క మాటతో అతడు స్వస్థుడవుతున్నాడు. ప్రియ సోదరుడా సోదరి, పరిశుద్ధ గ్రంథంలో అనేక మాటలు రాయబడ్డాయి. నువ్వు ఒక్క మాట తీసుకొని అది జరుగునుగాక అని నువ్వు పలికినప్పుడు తప్పకుండా అది జరుగుతుంది. అస్వస్థతలో ఉన్నప్పుడు మనందరం పలకాల్సిన మాట యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము, ప్రభువా నీవు కార్చిన రక్తము ద్వారా, నీవు పొందిన దెబ్బల ద్వారా నన్ను నా కుటుంబాన్ని స్వస్థపరచుము అనే చిన్న మాట ద్వారా, దేవుని వాక్యము ద్వారా అద్భుతాలు, స్వస్థతలు జరుగుతాయి. దేవుని వాక్యం స్వస్థతనిచ్చే వాక్యం. మూడవదిగా దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనలో పశ్చాత్తాపాన్ని కలుగజేస్తుంది. పునీత అగస్తిన్ వారు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆయన జీవితం పాపపు జీవితం. ఒకవైపు తల్లి మోనికమ్మ గారు ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు, ఎప్పుడు నా కుమారుడి జీవితం బాగుపడుతుంది అని ప్రార్థనతో ఆమె తండ్రికి సమర్పిస్తున్నాడు తన కుమారుణ్ణి. అగస్తిన్ వారు తన రూములో కూర్చొని ఉన్నారంట. అటువంటి సందర్భంలో ఒక స్వరం వినిపించింది, లేచి దేవుని వాక్యమును చదువుము. వెంటనే అగస్తిన్ వారు పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని తెరచారు. తెరవగానే ఆయన కనిపిస్తుంది రోమీలకు రాయబడిన లేఖ 13వ అధ్యాయము 13-14 వచనములు. ఎన్ని రోజులు నీవు చీకటిలో జీవిస్తావు, వెలుగు సంబంధమైన క్రియలు చేయము అని వాక్యం వినగానే, ఆయన చదవగానే వెంటనే ఆయనలో పశ్చాత్తాపం, విందులు వినోదాలు వదిలేశాడు, అసభ్య ప్రవర్తనను వదిలేశాడు, తన పాత జీవితాన్ని మార్చుకున్నాడు, నూతన జీవితంలోకి అడుగు పెడుతున్నాడు. అగస్తిన్ వారు మారుతున్నారంటే దానికి కారణం దేవుని వాక్కు. నీవు దేవుని వాక్కులో ఎదగబడాలంటే, నీలో పశ్చాత్తాపం కలగాలంటే, క్రీస్తులో ఎదగబడాలంటే అదే దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి. యోనా గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. యోనా ప్రవక్త నినివే పట్టణమునకు వెళ్ళి అక్కడున్న ప్రజలందరితో అంటున్నారు, ఇదిగో ఈ నగరం 40 రోజుల్లో నాశనం కాబోతుంది అని ప్రకటించినప్పుడు వాళ్ళు, అక్కడున్న నినివే ప్రజలు దేవుని మాటను నమ్మిరి. దేవుని మాట ప్రకారం వారు తమ నగరం నాశనం అవుతుంది అని తెలుసుకొని పశ్చాత్తాపపడి, దేవా మమ్ము క్షమించుమని పశ్చాత్తాప హృదయముతో ప్రభువును ప్రార్థించారు. ఆ మాటను నమ్మి పశ్చాత్తాపపడ్డారు. ఆ మాట నమ్మడం వలన వాళ్ళు పశ్చాత్తాపపడే శక్తిని పొందుకున్నారు. నిజమే, దేవుని మాటను మనం కూడా నమ్మితే మన హృదయాన్ని దేవుడు మార్చగలడు దేవుని వాక్యముతో. ఇక 4వది, దేవుని వాక్యము ద్వారా ఏం జరుగుతుందంటే సైతాను క్రియల నుండి, చెడు క్రియల నుండి విముక్తి కలుగుతుంది.
యోహాను శుభవార్త 17వ అధ్యాయము 17వ వచనం ఏం చెప్తుందంటే, ప్రభు వాక్యం సత్యం. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ అసత్యం ఉండదు. అసత్యం అనగా సైతానుడు. దేవుని వాక్యంతో మన హృదయం నింపబడినప్పుడు వెంటనే మనలో ఉన్న సైతాను క్రియలన్నీ కూడా, సైతాను ప్రభావం అన్నీ కూడా నాశనం అవుతాయి. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చెప్తుంది, ఇదిగో ప్రభు వాక్కు ఆత్మ వసుగు ఖడ్గము. ఆ ఖడ్గము ద్వారా మనం సైతాను క్రియలన్నిటినీ త్యజించగలము. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూసినట్లయితే యేసు ప్రభువును సైతానుడు శోధిస్తున్నాడు. ఇలాంటి శోధన సమయంలో ప్రభు ఏం మాట్లాడుతున్నారు? దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నాడు. మొదటి శోధన, ఇదిగో రాళ్లను రొట్టెగా మార్చుకొని తినుము. అందుకు ప్రభు ఇచ్చిన సమాధానము, మానవుడు కేవలం రొట్టె వలనే జీవించడు, దేవుని మాట వలన జీవించును. ఇది పరిశుద్ధ గ్రంథ వాక్యం. ద్వితీయోపదేశ కాండంలో ఈ వాగ్దానాన్ని మనం చూస్తాం. దాన్ని పలికి సైతానుడి మీద విజయము, శోధన మీద విజయము ఆయనకు కలిగింది. అలానే మన జీవితంలో కూడా సైతానుడి మీద విజయం కలగాలంటే, మన జీవితంలో శోధన మీద విజయం కలగాలంటే దేవుని వాక్యం చదవాలి. ఈ 4 ఉపయోగాలు దేవుని వాక్యం వల్ల ఉన్నాయి. దేవుని వాక్యం వలన మన కుటుంబాలు జీవంతో నింపబడతాయి. దేవుని వాక్యం వల్ల మన కుటుంబాల్లో అనారోగ్యం వీడబడుతుంది. దేవుని వాక్యం వల్ల మన జీవితమే మారిపోయి పశ్చాత్తాపంతో నూతన జీవితంగా మారి యేసయ్యలో ఎదుగుతాము. దేవుని వాక్యం వలన సైతానును జయించగలుగుతాం, క్రీస్తులో ఎదగగలుగుతాం. ఇలాంటి గొప్పది దేవుని వాక్యం. నూజహాన్ను మార్చిన వాక్యం ఇదే దేవుని వాక్యం. నిన్ను, నీ కుటుంబాన్ని కూడా మార్చాలని ప్రభువును ఈ యొక్క 2వ సందేశంలో ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. మహాకృపకు పాత్రుడవైన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిజమే నీ వాక్యం గొప్పది. నీ వాక్యం ఎంతో మందిని మార్చిన వాక్యం. ఆ వాక్యంను చదివినప్పుడు మేము క్రీస్తులో ఎదగగలుగుతాం. ఎన్నో మాటలను మా హృదయాల్లో నిలుపుకుంటాం తండ్రి, కానీ నీ మాటలను మా హృదయంలో నిలుపుకోకుండా ఉన్నాం. దాన్ని బట్టి మమ్ము క్షమించుమని వేడుకొంచున్నాం. నీలో ఎదగబడాలంటే మా హృదయం అంతా నీ మాటలు ఉండాలి తండ్రి. అలా మా హృదయాన్ని నీ వాక్యంతో నింపుకునే గొప్ప క్రియను మాకు దయచేయండి. చదవడానికి మాకు శక్తిని ఇచ్చావు, కానీ చదవలేకపోతున్నాం తండ్రి. నీ సహాయం అవసరం తండ్రి. వాక్యం చదవడానికి నీ సహాయం అవసరం తండ్రి. అలాంటి అవసరతను మీరు మమ్ము తెలుసుకొని నీ శక్తిని మాకు దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ప్రభువా జీవితంలో నీలో ఎదిగే బిడ్డలుగా దీవింపమని వేడుకొంచున్నాం. ప్రభువా నీ వాక్యం చదివినప్పుడు జీవం వస్తుంది అంటున్నాం కనుక మా కుటుంబాల్లో ఉన్న నిర్జీవం యేసు నామంలో, యేసు ప్రభు వాక్యము ద్వారా విడుదల పొందుకొనుగాక. ప్రభువా నీ వాక్యం చదివినప్పుడు స్వస్థతలు జరుగుతాయి. యెషయా 53:5 ప్రకారం ఈ ఆధ్యాత్మిక అడుగులో పాల్గొంటున్న అనారోగ్యంతో బాధపడుచున్న వారు స్వస్థతలు పొందుకుందురుగాక. ప్రభువా నీ వాక్యం పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. ఇదిగో పాపముతో ఉన్న వారికి ప్రభువా అగస్తిని వారికి ఇచ్చిన పశ్చాత్తాప హృదయాన్ని దయచేయమని వేడుచున్నాం. ప్రభువా నీ వాక్యం సైతాను నుండి విజయం కలిగింపచేస్తుంది కనుక నీ వాక్యంను చదివే బిడ్డలుగా మమ్ము దీవించండి. వాక్యం చదువుట ద్వారా నీలో ఎదిగే గొప్ప శక్తిని మాకు దయచేయమని ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. 3వ సందేశంలోనికి వెళ్ళక ముందు మనం ధ్యానించాల్సిన 2 ప్రశ్నలు. మొట్టమొదటిది, దేవుని వాక్యాన్ని నీవు చదువుతున్నావా? రెండవది, వాగ్దాన ప్రార్థన నీకు తెలుసా? దేవుని వాక్యమును పట్టుకొని ప్రార్థించడమే వాగ్దాన ప్రార్థన. ఆ వాగ్దాన ప్రార్థన చేయడం నువ్వు నేర్చుకో.